नमस्ते 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 हेलो 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 అందరికీ నమస్కారం అండి. టెస్ట్ నెంబర్ 27 అవుట్ ఆఫ్ 30 కి స్వాగతం. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే నాగేష్. గుడ్ ఈవినింగ్ ప్రవీణ్, లావణ్య. వెయిట్ చేద్దాం, 2 minutes వెయిట్ చేద్దాము. సో ఇంకొక చిన్న విషయం, లాస్ట్ టెస్ట్ కొంచెం చాలా హార్డ్గా ఫీల్ అయ్యారు కదా, సో అందుకని ఈరోజు మళ్ళీ అది కూడా పెడతాను. అది కూడా క్వశ్చన్స్ ఒకసారి చూసేద్దాం అంతే. ఓకే, ఫాస్ట్గా చూసేద్దాం అది. గుడ్ ఈవినింగ్ కాశీ విశ్వనాథ్, ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ అండి. ఒక 2 minutes వెయిట్ చేద్దామండి. 2 minutes వెయిట్ చేద్దామండి. ఓకే, గుడ్ ఈవినింగ్. సో ఒక చిన్న విషయం చెప్పాలి మీ అందరికీ. అప్కమింగ్ కోర్సెస్. ఓకే, ఫిడ్రోస్ వెల్కమ్ అమ్మా. అప్కమింగ్ కంటే ముందు ఆన్ గోయింగ్ కూడా చెప్తాను. ఆన్ గోయింగ్ కోర్సెస్. గుడ్ ఈవినింగ్. ఆన్ గోయింగ్ ఇండియన్ పాలిటీ కాంప్రహెన్సివ్ ఇన్ డెప్త్ క్లాసెస్ నడుస్తున్నాయి డైలీ 7 PM కి. ఇది మనము August 15th కి స్టార్ట్ చేసామండి. టిల్ October 18th. August 15th కి స్టార్ట్ చేసాము అండ్ October 18th వరకు ఉంటుందమ్మా. సో దిస్ ఈజ్ వన్ థింగ్. మనం ఏ టాపిక్లో ఉన్నాము ఇప్పుడు? బిల్స్ డిస్కస్ చేస్తున్నాం. వీఆర్ డిస్కసింగ్ బిల్స్. దీనిలో గవర్నెన్స్, సోషల్ జస్టిస్ కూడా కవర్ అవుతుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, గవర్నెన్స్, సోషల్ జస్టిస్. అందరూ జాయిన్ అవుతున్నారు. లెట్ ఎవ్రీవన్ జాయిన్. అప్కమింగ్ కోర్సెస్లో నెక్స్ట్ వచ్చే కోర్సు అడ్వాన్స్డ్ పాలిటీ కోర్స్ ఫర్ Group 2 మెయిన్స్ అండ్ Group 1. ఓకే, ఈ అడ్వాన్స్డ్ పాలిటీ కోర్స్ వచ్చేసి 25 to 30 hours ఉంటుందండి. ఓకే, ఈ 25 to 30 hours రెండే విషయాలు డిస్కస్ చేస్తాం. ఓన్లీ 2 things: కాన్సెప్ట్ అండ్ ఇంటర్లింకింగ్. గుడ్ ఈవినింగ్ అమ్మా, అందరికీ గుడ్ ఈవినింగ్. కాన్సెప్ట్ మరియు ఇంటర్లింకింగ్ మాత్రమే డిస్కస్ చేస్తాం. అప్కమింగ్ కోర్స్ అడ్వాన్స్డ్ పాలిటీ ఐఎమ్ ప్లానింగ్ ఇన్ అక్టోబర్. ఓకే, రెండోది సెకండ్ థింగ్, ఇది ఇంకా మంత్ ఇంకా డేట్ డిసైడ్ చేయలేదు. గవర్నెన్స్, పాలిటీ ఫౌండేషన్. ఓకే, గుడ్ ఈవినింగ్ అమ్మా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. పాలిటీ కాంప్రహెన్సివ్ మళ్ళీ. ఓకే, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ 2014. ఓకే, ఈ కోర్సెస్ మళ్ళీ ఉంటాయి మీకు మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రమ్ నవంబర్. ఓకే, ఎకానమీ కాంప్రహెన్సివ్ టైం పడుతుందమ్మా. ఇట్ టేక్స్ టైం కాసి. టైం పడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో మోస్ట్లీ థర్డ్ అండ్ లాస్ట్ వీక్ ఆఫ్ నెక్స్ట్ మంత్. ఇది అయిపోయాక October 18th అది అయిపోతుంది కదా, అది అయిపోయాక నెక్స్ట్. ఓకే, ఒక 2 minutes వెయిట్ చేద్దాం అండి. అందరు వస్తున్నారు. లెట్ ఎవ్రీవన్ జాయిన్. ఓకే, గుడ్. ఒక చిన్న విషయం అండి, నేను లాస్ట్ టెస్ట్ 26/11 టెస్ట్ నెంబర్ 26/11 30 ఇచ్చాను మీకు లాస్ట్ టైము.
కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు. క్వశ్చన్ వాజ్ ఈజీ, కొంచెం ట్రిక్కీగా ఉంది. సో నేనేం చేశానంటే మనం ఈ 27 టెస్ట్ అయిపోయాక మళ్ళీ 26 కూడా ఒకసారి చూద్దాం, ఫాస్ట్గా చూద్దాం. ఓకేనమ్మా, ఫాస్ట్గా చూద్దాం. ఓకే సరే. టుడేస్ పేపర్ గురించి ఒక చిన్న రూల్స్ అండి. ఫస్ట్ పాయింట్, దిస్ టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 11 MCQs. This test consists of 11 MCQs. Very easy. Tricky. Okay? Very easy and tricky. No, I don't speak completely in English. I use English, but I don't speak completely in English. Okay? I don't speak completely in English. Okay? I speak in English as well as Telugu. I use two languages. See, question is in English. So, just leave whatever you don't understand while I am talking Telugu. You just concentrate on the question and ensure that you give the right answer. Okay? Rajastri. Very good. Okay, 2. Second one. మొత్తం కూడాను 11 MCQs ఉన్నాయండి. యూజ్ పోల్ ఓన్లీ, పోల్ మాత్రమే యూజ్ చేయాలి మీరు. థర్డ్ పాయింట్, 30 to 45 seconds time will be given for you to read the question properly, completely. Fourth one, all doubts will be cleared after the exam. Indian polity comprehensive test. Okay, yes. Shall we start? First question. No, why no, Ajay? Everyone give me a thumbs up. Shall we start? See, all doubts will be cleared at the last, after the exam. Okay, now I don't encourage any doubts in middle of. Okay, yeah, thank you. Chat box close చేస్తాను. క్లోజ్ చేయనా ఉండని, నేను పర్లేదు, ఏముంది, డిసేబుల్ చేస్తాను. ఓకే, question number 1 here on your screen. One of the most easiest question to start with. The government of India is known as parliamentary because Parliament is elected by people. Parliament consists of two houses. Parliament is a sovereign body. The executive is accountable to the legislature. If you are ready, give me a thumbs up. Ready అయితే give me a thumbs up. Here we go. I'm giving the poll. %67%. One of the most easiest question only. 63%. Sixteen seconds to go. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఆన్సర్ ఫస్ట్. Five seconds. Very good. Excellent. What is the answer? D is the answer. Very good. The executive in India is accountable to legislature. This is one of the feature of parliamentary type of system.
I will explain this. Try to understand. There are two types of systems in the world. There are generally two types of systems. One is parliamentary. Second one is presidential. This is followed in India, UK, okay, USA. This is followed in USA. Parliamentary type of democracy law, the political executive and general executive work together. దీన్నే మనము ఫ్యూజన్ థియరీ అని అంటాము. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యూజన్ థియరీ. వర్క్ టుగెదర్. ఎస్, దే వర్క్ టుగెదర్. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యూజన్ థియరీ. అదే ప్రెసిడెన్షియల్ డెమోక్రసీలో ప్రెసిడెంట్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ are not in connection with general executive. They are independent bodies. Parliamentary system lo the executive is subordinate and accountable to legislature. Parliamentary democracy lo executive is accountable to legislature అని అన్నాను. ఇక్కడ not accountable. మనము 2 days బ్యాక్ 3 days బ్యాక్ డిస్కస్ చేసాము. చెప్పండి, హౌ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్, జవాబుదారీతనము టు లెజిస్లేచర్. ఎలా అయండి ఎలా చెప్పండి. 1 ఎలా బిల్స్. 2 బడ్జెట్ పాస్ చేస్తుంది. వెరీ గుడ్. బడ్జెట్. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ అవర్. వెరీ గుడ్. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారుగా. వెరీ గుడ్. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఎక్సలెంట్. పబ్లిక్ అకౌంట్. ఆర్డినెన్స్. ఎస్, ఆర్డినెన్స్. 0 అవర్. వెరీ గుడ్. 0 అవర్. ఎమర్జెన్సీ. ప్రతి ఒక్క ఎమర్జెన్సీ పార్లమెంట్ యాక్సెప్ట్ చేయాల్సిందేగా. ఆర్టీఐ. ఎక్సలెంట్ అండి. ప్రైవేట్ మెంబర్ బిల్. సి, దిస్ ఈజ్ హౌ దే ఆర్ అకౌంటబుల్. వెరీ గుడ్ అండి. సో ద ఆన్సర్ ఈస్ the executive in India is accountable to legislature. Shall I move on to the second question only? Correct? You are correct, Nagesh. Can I move on to the second question? Very good. Question number 313. Question number 313. A, B, C, D. The Prime Minister is appointed by the President, elected by the Lok Sabha, elected by the both houses of the parliament in joint sitting, elected by the electoral college containing representatives of parliament and state legislature. Ready? Five, 4, 3, 2, 1. Lift off. Excellent. Very good అండి. 92%. Excellent. చిరు పురుషోత్తం సంతోష్ గారు 81%. Good going. Easy, very easy. ఐ టోల్డ్ ఇన్ ముందే చెప్పానుగా, ఈరోజు క్వశ్చన్స్ అన్నీ ఈజీ. 79%. ఎక్సలెంట్. 5 seconds to go. Done. చిరు పురుషోత్తం మడ్డి సంతోష్. వెరీ గుడ్ అమ్మా. వాట్ ఈస్ ది ఆన్సర్? ఏ. ఎగ్జాక్ట్లీ. అవునండి. The Prime Minister is appointed, who is selected from the ruling party by the President of India. Correct? Prime Minister is appointed, who is selected from the ruling party
by the President of India. What is ruling party? What is ruling party? Any party which gets a majority of the seats support in dash. Yakada. Majority of the seats support yakada. Lok Sabha only. Lok Sabha only. Very good. Clear everyone? This is one of the easiest question. Okay. Prime Minister is appointed. Is appointed. Is not elected. Is appointed by the President of India, who is selected from the ruling party. What is ruling party? Which gets majority of the seat support. Majority of the seat support. Yakada Lok Sabhalo matrame. Okay? Clear everyone? Clear everyone? 74, 75 articles. 74, 75 articles. Excuse me. Yeah, very good. 314. Question number 314. Sorry, Andy. This is Rick. Okay. Are you ready? Ready, Amma? The allocation of portfolios to various members of the Council of Ministers is done in accordance with Chalo. Polistunano. I hope this is also easy question. Anukuntunna. 75%. Santosh Garu, Srirams Garu, Dr. G. Okay. 67%. 67%. Dr. Shankar. Very good. 4 seconds. 63%. Excellent, Amma. Excellent. What is the answer? Answer is B. Chuddama ilano. Chapandi. Who appoints the Prime Minister? Who appoints the Prime Minister? President of India. Who appoints the Prime Minister? Who appoints Council of Ministers? Who removes Council of Ministers? Who reshuffles Council of Ministers? President of India తనకి తానుగా ఎవరైనా అపాయింట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, రీషఫుల్ చేయొచ్చా? నో. తనకి తానుగా చేయలేడుగా. మరి ఎవరు చెప్పాలి ఇతనికి? అడ్వైస్ ఆఫ్ పిఎం. ఈజ్ దిస్ అడ్వైస్ బైండింగ్? Is this advice binding? Yes, this advice is binding. When you say this advice is binding, is it not discretionary on Prime Minister? Is it not discretionary of Prime Minister? Yes. It is a discretionary of Prime Minister. Clear? 314. Clear? Next question. 315. 315. Simple. The legislative function of Council of Ministers ఏది? దీంట్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఏంటి? చాలా ఈజీగా ఉంటుంది, జాగ్రత్తగా ఆలోచించండి. Are you ready? Are you ready?
The legislative functions of the Council of Ministers include right to summon or prorogue 2 houses of the Parliament, right to nominate 2 Anglo-Indians, right to nominate some members to Rajya Sabha, right to introduce important bills, resolutions in the Parliament. Which of the following is correct? 100%. 100%. 91. Good. Very good. 92. I think మీరు అందరూ ఎలిమినేషన్ ప్రాసెస్ చేశారనుకుంటా కదా. ఎస్, ఎలిమినేషన్ ప్రాసెస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఇలాంటి దానికి ఎలిమినేషన్ ప్రాసెస్ బెస్ట్ అమ్మా. ఎక్స్క్యూజ్ మీ. యా, ఓకే, 4 seconds. చెప్పడం ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ది ఆన్సర్? డి. చెప్పండి. హూ స్టార్ట్ ఆర్ స్టాప్ ది 2 houses ఆఫ్ ది పార్లమెంట్ సెషన్? ఒక సెషన్ ని స్టార్ట్ చేయడము లేదా ఆపడం ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నాట్ స్పీకర్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఒక సెషన్ ని ఆపాలన్నా స్టార్ట్ చేయాలన్నా అది ప్రెసిడెంటే. ఓకే, who nominates up to 2 members from Anglo-Indian community to Lok Sabha? The President of India. Now, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయండి? వెరీ గుడ్. నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి? 2024. మరి 2024లో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నామినేషన్ ఉంటుందా? నో. బికాస్ 104వ రాజ్యాంగ సవరణ చట్టము 2020 ద్వారా ఆర్టికల్ 334 డిసైడెడ్ ఓవర్ 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఆర్టికల్ 334 సవరణ చేశారు. ఆర్టికల్ 334 వాజ్ అమెండెడ్ to extend SC/ST reservation of seats till 2030 and stop Anglo-Indian community nomination. Okay, 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 334 ఆర్టికల్ ని సవరణ చేసి SC/ST రిజర్వేషన్ సీట్స్ ని రైట్ పెంచారు. As per the original constitution, it was till 1960. Then amendments were there till 10 years increase చేసుకుంటూ వెళ్ళారు. 85th Constitutional Amendment Act 1985 has taken it to 2020, January 25th. 104th Constitutional Amendment Act 2020 has increased to 2030. Clear now? Clear everyone? Yes, everyone? Yeah. 316. Question number 316. Oh, sorry, Andy. A person who is not a member of parliament can be appointed a member of Council of Ministers, but he must acquire the membership of either house within a period of 6 months, 1 year, 3 నెలల, 1 నెల పోలిస్తున్నాను. వెరీ గుడ్. వెరీ గుడ్. నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశా, అది పెట్టలేదు ఎవరు. వెరీ గుడ్. ఓకే, సతీష్, చిరు, మోసిస్. వెరీ గుడ్ అమ్మా. ముగ్గురు ఫస్ట్లో 3 పెట్టారు.
చాలా ఫాస్ట్గా పెట్టేస్తున్నారండి ఈరోజు. చాలా టకా ఫాస్ట్గా పెడుతున్నారు. ఈ టాపిక్ బాగా ఈజీగా వచ్చేసింది మీకు. మరి మొన్న ఎందుకు ఎలా పెట్టారు? మొన్న క్వశ్చన్స్ టఫ్గా ఉండేనా ఏంటి? ఓకే, వాట్ ఈస్ ది ఆన్సర్ హియర్? వాట్ ఈస్ ది ఆన్సర్? ఓకే, 6 months. 6 months. అమ్మా, ఎయిత్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అని అన్నాను కదా. ఈ ఎయిత్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభలో కెన్ హీ బి ఎలెక్టెడ్ ఓన్లీ ఆర్ హీ కెన్ ఆల్సో బి నామినేటెడ్ ఆర్ కంపల్సరీ? ఎనీథింగ్. వెరీ గుడ్. Article 75 clause 4. Okay. Elected or nominated. Clear, everyone? So we have seen this type of crisis recently in which state? Maharashtra. Aditya Thackeray. Okay, Aditya Thackeray. అలా ఏమి ఇవ్వలేదండి. ఓకే, రాజస్థాన్లో యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం రాజస్థాన్. ఆదిత్య ఠాకరే వాళ్ళ నాన్న ఉద్ధవ్ ఠాకరే. అవునండి, he will be appointing, but no, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని అపాయింట్ చేసేదే ప్రైమ్ మినిస్టర్ కదమ్మా మనీష్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో ప్రైమ్ మినిస్టర్ భాగంగా ఉంటాడు కదా, అండ్ అదర్ మినిస్టర్స్ ఉంటారు. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెన్ బి ఫ్రమ్ లోక్సభ ఆర్ రాజ్యసభ కదా. దే కెన్ బి ఫ్రమ్ లోక్సభ ఆర్ రాజ్యసభ. Yes or no? But the condition is they have to be the member of ruling party. Okay? No, don't be sorry. Okay? Ask something which is very sensible. The strength of the Council of Ministers. ఆలోచించండి. Has been fixed by original constitution, has been fixed by parliament under People Representation Act 1950, is determined by the Prime Minister keeping in view the requirements of the time. None of the above. Which of the following is the correct statement? Ivana, Polivana, at least 70 likes, 70 thumbs up. People are hesitated. Okay, police don't do it. Please think. 50%. Lowest today. Santosh, Somireddy, Abhishek. Very good, Amma. 31%. 30%. Lowest. Today's lowest. Indirectly clue ichcharu. Yes. 27%. Time's up. What is the answer? D. None of the above. Amma, Council of Ministers యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉండాలో చెప్పండి ఫస్ట్. అసలు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కి దానికి సంబంధం లేచారు. ఆర్పీ యాక్ట్ కి సంబంధం ఉందా? లేదు కదా. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి? నాట్ మోర్ దెన్ 15% ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ Lok Sabha. Not more than the 15% of total strength of Lok Sabha. ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారు? 91 రాజ్యాంగ సవరణ.
2003. ఓకే, ఇది పార్లమెంట్కి. దిస్ ఇస్ ఫర్ పార్లమెంట్. ఏదైనా మినిమం నెంబర్ ఉందా పార్లమెంట్కి? మినిమం నెంబర్ నేను చెప్పారా? మినిమం ఏం చెప్పలేదు. మరి అదే స్టేట్ లెజిస్లేచర్ చూడండి, నాట్ మోర్ దెన్ 15% ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, బట్ మినిమం 12. ఇది కూడా 91 రాజ్యాంగ సవరణ ద్వారానే యాడ్ అయింది. ఓకే, యూనియన్ టెరిటరీస్ 10, మినిమం 10. ఢిల్లీ మినిమం 10. ఓకే, పాండిచ్చేరి మినిమం 10. 239A ఆర్టికల్. క్లియర్ అమ్మా ఎవ్రీవన్? ఓకే ఎవ్రీవన్, సో నథింగ్. అమ్మా ఇంకొక విషయం చెప్తానేనండి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ఉంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఉంది. ఆర్పి యాక్ట్ 1951 రీప్లేస్డ్ 50 యాక్ట్. ఓకే, సో భ్రమలో పడొద్దు మీరు, 50 లేదు అనుకోద్దమ్మా, ఉంది. దెర్ ఈస్ ఆల్సో 1950 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. క్లియర్ అండి? క్లియర్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following judicial powers of the president has been wrongly listed? ఇక్కడ ఇంకో ఆప్షన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను, టు మేక్ దిస్ క్వశ్చన్ మోర్ ట్రికీ. Kasi Vishwanath, but you said every 2 years they can change that. What every 2 years, Amma? What every 2 years? సరే, ఇది అయిపోయాక డిస్కస్ చేద్దాం. పోల్ ఇవ్వచ్చా? చూద్దాం ఎన్నిమన్ కరెక్ట్ పెడతారు. 50% యాజ్ ఆఫ్ నౌ. $33. ట్రాప్లో పడ్డారండి, ట్రాప్లో పడ్డారు. 36%. పర్లేదు, పడాలి. పడితేనే ఏమంటారు, క్లారిటీ వస్తుంది. కన్ఫ్యూజన్లో క్లారిటీ రావాలి. వెరీ గుడ్. జహాంగీర్ అనిల్ రాము. చూద్దాం ఒకసారి. నాకు ఒకటి చెప్పండి అమ్మా, నేను ఒకటి చెప్తాను, మీకు కరెక్టా కాదా చెప్పండి నాకు. మిస్కండక్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మిస్బిహేవియర్ అంటాను, అవునా కాదా? మిస్కండక్ట్ అనేది మిస్బిహేవియర్లో పార్ట్ అని అంటాను, అవునా కాదా? మరి జడ్జిలన్నీ తీసేయడానికి దేర్ విల్ బి 2 కండిషన్స్ కదా, మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ. సో దిస్ ఈస్ కరెక్ట్, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. He appoints Chief Justice and others. Absolutely correct. He can consult the Supreme Court on any question of law. Yes or no? Yes or no? Yes or no? Is this correct or not? 143. Yes. He can pardon, reprieve, respite to any person punishable under union law. Correct kada andi? Statement correct kada? Is statement correct kada antara? ఇక్కడ ఓన్లీ అని పెట్టారనుకోండి, అప్పుడు కదా తప్పు అవుతుంది. ఇక్కడ ఓన్లీ అని పెడితే కదా తప్పు అవుతుంది. నేను ఓన్లీ అని పెట్టాను ఇక్కడ. డిడ్ ఐ సే ఓన్లీ ఇయర్? చెప్పండి, క్షమాభిక్ష ఇస్తాడా లేదా? ఇస్తాడా లేదా?
క్షమాభిక్ష ఇస్తాడు, లేదా పనిష్మెంట్ తగ్గియడము, పనిష్మెంట్ వేరే రకంగా ఇవ్వడము, అవన్నీ చేస్తాడు కదా. ఏ ఆర్టికల్ ప్రకారంగా? 72 ఆర్టికల్ ప్రకారంగా. ఆర్టికల్ 72 టాక్స్ అబౌట్ దిస్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. ఈ నన్ ఆఫ్ ది క్లియర్ ఎవ్రీవన్? ఈ అపాయింట్స్ చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ అని అన్నాను అంతే అండి. ఈ స్టేట్మెంట్ తప్పంటారా? ఆర్టికల్ 124 మాట్లాడుతుంది, తప్పంటారా? పార్లమెంట్ పాసెస్ ఎ బిల్ అంటారండి. పార్లమెంట్ ఒక చట్టాన్ని పాస్ చేస్తుంది అని అంటాను. కరెక్టా కదా? తప్ప కదా? ఇది కరెక్టే కదా? ఈ స్టేట్మెంట్ కరెక్టే కదా? ఎస్. మరి పార్లమెంట్లో లోక్సభలో పెట్టాలి, రాజ్యసభలో పెట్టాలి, 14 days కంటే ఎక్కువ ఉండకూడదు, 6 months కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ ప్రొసీజర్ మాకెందుకు? నేను ఇక్కడ ప్రొసీజర్ అడగట్లేదుగా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఎవ్రీవన్? అర్థమవుతున్నామా అందరికీ? ఏ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ ఈజ్ రిమూవ్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కరెక్టా కదా? కరెక్టా కదా? ఆర్టికల్ 124(4), ఆర్టికల్ 124(5) చెప్పింది. అవునా కాదా? అది ఎలా రిమూవ్ చేస్తారు? ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ యాజ్ పర్ ఆర్టికల్ 124(4), 124(5) జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1961. 3 చట్టాలు ఉంటాయి దీని గురించి తెలుసుకోవాలంటే. ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్ కేసు. దీని గురించి తెలుసుకోవాలంటే ఎన్ని ఉంటాయండి? అర్థమవుతున్నామా? ఐ గెటింగ్ మై పాయింట్ ఎవ్రీవన్? థింక్ యాజ్ యూ సీ ద క్వశ్చన్ ఓన్లీ. ట్రై టు థింక్ జనరల్గానే ఆలోచించండి. టెన్షన్ ఏం లేదు మనకి. ఓకే, ఈ కెన్ పార్డన్, రెస్పెక్ట్ ఎనీ పర్సన్ పనిషనబుల్ అండర్ యూనియన్ లా ఓన్లీ అని పెట్టారు అనుకోండి. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ రాంగ్లీ లిస్టెడ్ అని అన్న తీసేసే ఆన్సర్ విల్ బి డి. ఓకే, 319. In urban areas, the behavior of voter is generally greatly influenced by గ్రామ సచివాలయ ఎగ్జామ్ కి సోషల్ జస్టిస్ పబ్లిక్ పాలసీ ఉంది కదా, సో దానికి రిలేటెడ్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, దానికి రిలేటెడ్ క్వశ్చన్ అనుకోండి. అఫ్ కోర్స్ గవర్నెన్స్ కూడా ఉంటుంది కాబట్టి వస్తుంది మీకు. మళ్ళా అదే అడిగారు విశ్వనాథ్ గారు. చూద్దాం, వద్దాం క్వశ్చన్స్కి వద్దాం. షల్ ఐ గివ్? ఓటర్స్ యొక్క బిహేవియర్ని అర్బన్ ఏరియాస్లో దేంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇండియాలో? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనా, పార్టీ అఫిలియేషనా, ప్రొఫెషనా, ఆల్ ఆఫ్ ది అబోనా? సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. నా ఉద్దేశంలో అయితే సింపుల్ క్వశ్చన్. Ten seconds. Very good, Fidros. 75% ఇచ్చారమ్మా. 3 seconds. Very good. What is the answer? D. ఓటర్ బిహేవియరు, నేను ఓటు వేయాలనుకుంటానండి. నేను హైదరాబాద్లో ఉంటాను, విజయవాడలో ఉంటాను. నేను ఓటు వేయాలనుకుంటాను. నా క్యాండిడేట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తానా చూడనా? అర్బన్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాలో చూస్తానా చూడనా? చూస్తాగా, కొంతమంది చూస్తారుగా. వాడు 10th క్లాసే చదివాడరా, వాడు 9th కూడా పాస్ అవ్వలేదురా, వాడు డిగ్రీ చదివాడరా అని అంటామా లేదా? బీకామ్లో ఫిజిక్స్ అని అంటామా లేదా? చూస్తామా చూడమా? అర్బన్ ఏరియాస్లో చూస్తాం. పార్టీ అఫిలియేషన్ చూడమా అండి? ఆ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి నేను ఓటేస్తాను, ఈ పార్టీకి చెందిన వ్యక్తి ఎలానే ఉండని, వాడు వేస్ట్ గానే ఉండని, నేను వేస్తా ఓటు. అవునా కాదా? ఈ బిహేవియర్ ఉండరా మనకి? ఈ బిహేవియర్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఓటర్స్ యొక్క బిహేవియర్ అనేదాన్ని కానీ
మన యొక్క బిహేవియర్ అడగలేదు కదా, ఇండివిజువల్ బిహేవియర్ అడగలేదు ఇక్కడ, మన ఇండివిజువల్గా ఎలా ఆలోచిస్తామో అడగలేదు ఇక్కడ, అన్ని ఓటర్స్ ఎలా ఆలోచిస్తాడో అని అడిగాను ఇక్కడ. నేను ఇండివిజువల్గా నేను చూస్తే నేను ఇది ఒకటే చూస్తాను, ఏ ఒకటే చూస్తాను, బి ఇంకా సి నేను చూడను. ఇండివిజువల్గా చూస్తే నా ఆలోచన ఇదే ఉంటుంది, కానీ నా ఆలోచన ఏ ఉండొచ్చు, మీ ఆలోచన బి ఉండొచ్చు, ఇంకెవరి ఆలోచన సి ఉండొచ్చు కదండి, ఉండొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. సో ఆల్ ది అబోవ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ప్రొఫెషన్ చూడమా అండి? సపోజ్ రౌడీ అనుకోండి, రౌడీ కూడా ప్రొఫెషనే కదా. ఆ రౌడీ గారు నిలబడ్డారు, వాడికి ఓటు వేయద్దు. రౌడీ గారు నిలబడ్డాడు, నేను ఓటు వేయను. మళ్ళీ 2% సూర్య ట్యాక్స్ చార్జ్ చేస్తాడు, అవసరమా మనకి? అలా అర్థమవుతున్నా మీకు? సో నో అనమాట, అసలు అవసరం లేదు, ఇలా చూస్తాం అనమాట. సో ఆల్ ది అబోవ్ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, ఇది చెప్పండి, ఆన్సర్ చెప్పండి నాకు, ఇది ఆలోచన చెప్పండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి బాగా, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ వస్తుంది. ఏ ఓట్ టేకెన్ unexpectedly without voters having been briefed in advance. ఓటర్లకి ఒక డేట్ చెప్పి ఆ డేట్లో కాకుండా ఓటర్లకి సర్ప్రైజింగ్గా ఓటు తీసేసుకుంటే, వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసేసుకుంటే దాన్ని ఏమంటాం? క్లూ కావాలంటే చెప్పండి, క్లాప్స్ కొట్టండి. క్లూ కావాలా? ఓ మై గాడ్, సో మనీ వాంట్ ఎ క్లూ. ఇట్స్ అ వెరీ గుడ్ సోషల్ మీడియా యాప్, మీరందరూ బాగా యూజ్ చేస్తారు, దానికి దీనికి బాగా కనెక్షన్ ఉంది. సరిపోయిందా? అదొక సోషల్ మీడియా యాప్, అది యూజ్ చేస్తారు, మనం అందరం యూజ్ చేసుకోవచ్చు, అలా అనమాట. చాలు, ఇది సరిపోతుందిగా, ఇంకా ఈ క్లూ సరిపోతుంది నాకు తెలుసు. ఎస్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది ఫస్ట్ 51%. అదేంటమ్మా, సోషల్ మీడియా యూజ్ చేయట్లేదు అయితే? $52%. Five seconds. 1 second. 52% అమ్మా. ఎగ్జాక్ట్లీ, స్నాప్చాట్, స్నాప్డీల్, స్నాప్చాట్ అండి. ఎంత మంచి క్లూ ఇచ్చారు చూసారా? సోషల్ మీడియా కాదా అండి స్నాప్చాట్? స్నాప్చాట్ సోషల్ మీడియా కాదా? ఇట్స్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామే కదా. ఫేస్బుక్, స్నాప్చాట్, ఆర్కుట్, స్నాప్ స్పీడు, ఇన్స్టాగ్రాము, ఇవన్నీ సోషల్ మీడియానేగా. ఆల్ దీస్ ఆర్ సోషల్ మీడియానేగా. ఎస్ ఆర్ నో? నేను రాక చెప్పానండి మీకు. సోషల్ ఎగ్జిట్ పోల్ అండి, ఎగ్జిట్ పోల్ తీసుకుంటారా? ఇప్పుడు లేదండి, ఆర్కుట్ ఇప్పుడు లేదు, ముందుండి స్నాప్ పోల్ అంటారు. చూద్దామా ఇవి మొత్తానికి ఏంటో చూద్దామా? ఈ మొత్తానికి ఏంటో అసలు డిఫరెన్సెస్ ఏంటో చూద్దామా? ఫస్ట్ చూడండి, అన్నీ చూడండి. బై ఎలక్షన్, ఇట్స్ అన్ ఎలక్షన్, ఇట్స్ ఎ ప్రాపర్ ఎలక్షన్ టు ఫిల్ ద సీట్, టు ఫిల్ ది వేకెంట్ సీట్, టు ఫిల్ ది వేకెంట్ సీట్. ఒక వేకెంట్ సీట్ని ఫిల్ చేయడానికి బై ఎలక్షన్ పెడతారు, అంతే కదా? అంతే కదా. ఒపీనియన్ పోల్, ఎలక్షన్ జరిగే ముందు, బిఫోర్ ఎలక్షన్ ఒక సర్వే చేస్తారు, దట్ ఈస్ ఒపీనియన్ పోల్. ఎలక్షన్ జరిగే ముందు రోడ్ మీద అలా వెలిగి, లాస్ట్ టైం మనం చూసాం, గుర్తుందా? ఒక తాత బాగా చెప్పాడు, ఒక యాంకర్ వెళ్ళి ఆ తాత దగ్గరికి, మీరు ఎవరికి ఓటేస్తారు అని అంటే, నీకెందుకమ్మా అని అన్నాడు, బాగా చెప్పాడు. రైట్, గవర్నమెంట్ చేయొచ్చు, లేదా మీడియా వాళ్ళు చేయొచ్చు, లేదా ఎన్జిఓ చేయొచ్చు, లేదా ఎన్పిఓ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ప్రెషర్ గ్రూప్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ కన్సర్న్ అబౌట్ హూ డూ, ఐఎమ్ కన్సర్న్ అబౌట్ వాట్ ఈస్ దిస్. ఓకే, దిస్ ఈస్ ఒపీనియన్ పోల్.
ఎగ్జిట్ పోల్ ఎలక్షన్ అయిపోయాక ఆఫ్టర్ ఎలక్షన్ ఓటేసి బయటికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోండి. ఎవరికి వేశారు, ఏంటి, ఎలా గెలుస్తారు, ఎవరు గెలుస్తారు, సి ఓటరు, ఈ ఆక్టోపస్ ఇవన్నీ ఇవ్వడం అనమాట. ఆక్టోపస్ వీళ్ళంతా ముందు చెప్పరుగా. ఇప్పుడు ముందు చెప్తారా, లగడపాటి గారు ముందు చెప్తారా ఈ సీట్లు వస్తాయని చెప్పి? కాదు, తర్వాత చెప్తారు. తర్వాత చెప్పేదాన్ని మనము ఎగ్జిట్ పోల్ అంటాం. ఎగ్జిట్ పోల్ అయిపోయాక చెప్తాం. ఇక్కడ చూసుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇన్ ఇండియా ఎగ్జిట్ పోల్ పైన, బై ఎలక్షన్స్ పైన దేర్ ఆర్ లాస్. ఎగ్జిట్ పోల్ ఎప్పుడు చేయాలి? కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు దీన్ని. కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. ఒపీనియన్ పోల్స్ పైన దెర్ ఈజ్ నో లా, దెర్ ఈజ్ నో రెగ్యులేషన్. స్నాప్ పోల్ మీద కూడా దెర్ ఈజ్ నో రెగ్యులేషన్. వాట్ ఈజ్ స్నాప్ పోల్? స్నాప్ పోల్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుకోండి 6th ఆగస్ట్ ఎలక్షన్ అని చెప్పేసి అంటుంది. సడన్గా 6th ఆగస్ట్ యాజ్ పర్ వెదర్ రిపోర్ట్ తుఫాన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపిస్తే 4th ఆగస్ట్కి పెట్టేస్తాను అని చెప్పి ముందే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్నాప్ పోల్ ఇన్ అడ్వాన్స్. క్లియర్ అమ్మనం? ఓకే, అర్థమవుతుందా? ఈజీగా ఉందా? సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా. ఇంకా ఉంది, 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్. Under which article of the Indian Constitution governor of the state can resume a bill for consideration of the President of India? Poll, Ivana? Shall I give the poll? Shall I give the poll? Very good. Chirubalu, Moses, Anil. %39. ఏమైంది? చాలా మందికి తెలియదా ఏంటిది? మర్చిపోయారా ఏంటి? All these articles talk about the state legislature functioning on bills. బిల్ యొక్క ఫంక్షనింగ్ గురించి మాట్లాడుతుంది. వీటో పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ డిస్కస్డ్ ఇన్ 111. ఓకే, గవర్నర్ వీటో పవర్ ఈజ్ డిస్కస్డ్ ఇన్ 200. గవర్నర్ వీటో పవర్ ఈజ్ డిస్కస్డ్ ఇన్ 200. ఓకే, అక్కడికే వస్తున్నాను తెలిసి, అక్కడికే వస్తున్నాను. యాజ్ పర్ ఆర్టికల్ 200 దేర్ ఆర్ 5 veto powers of the governor. ఏంటి చెప్పండి నాకు? 1 accept it, 2 reject, 3 withhold, 4 send back for reconsideration, 5 reserve the bill to President of India. వినండి మనీష్ వినండి. When a bill is reserved to President of India, President can also exercise his veto powers. Yes or no? The President can also exercise his veto powers. Now look at this. President can exercise his veto powers in that one veto power is ask the governor to send it to state legislature once again. Avuna kada? To send it to state legislature once again. Avuna kada? This is discussed in Article 201. This is discussed in Article 200. Nishtal sir, namaskaram andi. Welcome to the class. Murali garu.
మురళి సార్, ఎవ్రీవన్ ఈజ్ ఇట్ క్లియర్? మళ్ళీ డిస్కస్ చేస్తాను వినండి. ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201 చూడండి చూడండి చూడండి, జాగ్రత్తగా చూడండి, టెన్షన్ లేదు. ఆర్టికల్ 200 టాక్స్ అబౌట్ వీటో పవర్ ఆఫ్ గవర్నర్. చెప్పండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ వీటోస్ ఆర్ దేర్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ వీటోస్ ఆర్ దేర్? 5 types. Now tell me what is the 5th type? ఐదో రకం వీటో పవర్ ఏంటి చెప్పండి నాకు. 5th type, reserve the bill to President of India. Now what is the question asked? Governor reserve ఎప్పుడు చేస్తాడని అడిగాను అంతే. ఓకే, now when governor reserves the bill to the President of India, what President of India can do is discussed in which article? Now clear? Now clear? 201. Now clear? Now clear the difference between 200 and 201? Clear the difference between 200 and 201? Okay. Now, ఇంకో విషయం చెప్తాను అండి. ఆర్టికల్ 201 గురించి బాగా అడుగుతున్నారు కాబట్టి ఐ విల్ డిస్కస్ కంప్లీట్ ఆర్టికల్. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఆర్టికల్ 201 టాక్స్ అబౌట్ 2 things. 1, when can governor reserve a bill to President of India? What President of India can do with the bill? రెండు రకాలుగా రెండు విషయాలు మాట్లాడతాయి. ఫస్ట్ వన్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీవన్. ఫస్ట్ వన్ ఏం చెప్పాను? when can governor reserve a bill to President of India? when can governor reserve a bill to President of India? దీనికి ఆర్టికల్ 201లో 5 కండిషన్స్ ఇచ్చారు. ఆర్టికల్ 201 says talks about 5 conditions here. Do you want me to discuss this or do you want me to continue with the next question? Please tell me. Yes or no? Inandi question ఏంటమ్మా? Under which article of the Constitution governor of the state can resume a bill for consideration? ఏ ఆర్టికల్ ప్రకారంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్లుని ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేస్తాడు? సింపుల్, ఆర్టికల్ 200. డోంట్ వరీ అబౌట్ దిస్. నౌ ఐఎమ్ డిస్కసింగ్ వాట్ ఈస్ ఆర్టికల్ 201 యాజ్ యూ ఆస్క్డ్. స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్లులో, ఆ బిల్లులో ఈ 5 రకాలకి సంబంధించిన ఏదైనా సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటే ఆ బిల్లుని ఖచ్చితంగా గవర్నరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేయాలి. ఏంటా 5 అంశాలు? ఆర్టికల్ 201లో మెన్షన్ చేశారు. ఏంటా 5 అంశాలు? అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అగేన్స్ట్ ది యూనియన్ లా, అగేన్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, endangering the high court of the concerned state, and against the national interest. అంటే ఒక బిల్లులో ఈ 5 అంశాలకి సంబంధించి ఏ అంశమైనా స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేస్తే ఆర్టికల్ 201 ద్వారా గవర్నరు కాన్స్టిట్యూషనల్లీ బాండ్ టు రిజర్వ్ ఇట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. If the governor is not reserving, you can go to Supreme Court of India. గుర్తుపెట్టుకోండి విషయం. ఇది ఒకటి ఆర్టికల్ 201లో చెప్పబడింది. Now what is the second one? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి బిల్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్లు పైన, స్టేట్ లెజిస్లేచర్ కి సంబంధించిన బిల్లు పైన యాక్సెప్ట్ చేయవచ్చు, రిజెక్ట్ చేయవచ్చు, విత్హోల్డ్ చేసుకోవచ్చు, లేదా చాలా జాగ్రత్తగా వినండి, ఆస్క్ ద గవర్నర్ టు సెండ్ ద బిల్ బ్యాక్ టు స్టేట్ లెజిస్లేచర్ ఫర్ రీకన్సిడరేషన్. He can accept, he can reject, he can withhold, or he can ask the governor, concerned governor, he can ask the concerned governor to send the bill back to the state legislature for reconsideration. Clear now? Understood what is article 200? Article 201?
Article 200 speaks about veto powers of governor. And Article 201 talks about President of India powers on the state legislature bill. Along with that, governor eppudu pampivali bill ante. Okay, don't get confused here. Clear, am everyone? No? Now understood this? Very good. Okay. Very good. It shouldn't. Last question, Andy. Last question. Which of the following is not the feature of Constitution of India? Not the feature of Constitution of India. Not. కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచిస్తే తప్పు ఆన్సర్ పెడతారు, జనరల్గా ఆలోచిస్తే కరెక్ట్ ఆన్సర్ పెడతారు. ఇది నా అడ్వైస్. ఓకే, డన్. 95%, 95, 95%, 84%. Oh, very good. 83%, 83%. నేను లీడర్ బోర్డ్ షేర్ చేస్తానండి. ఎండేంజరింగ్ ద పొజిషన్ ఆఫ్ హైకోర్ట్ అంటారు. హైకోర్ట్ పొజిషన్ ఎండేంజర్గా ఉంటే, ఓకే, నేను లీడర్ బోర్డ్ అయ్యాక ఐ విల్ గో విత్ ది ఎక్స్ప్లెనేషన్. శ్రవణ్, వెరీ గుడ్, 11/11. రాము, అనిల్, మద్ది సంతోష్, డాక్టర్ జి, సరస్వతి, సాయి, చిరు, మోసిస్. ఎన్ని మందికి 5+ వచ్చాయి? 5+. అమ్మని గాట్ 5+. ఫోన్ కాదు, 5+ అంటే 5+ అంటే దీంట్లో. వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మ, ఎక్సలెంట్ అండి. ఓకే, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నానండి మీ అందరికీ. దీనిలో ఏది కరెక్ట్ స్టేట్మెంటో చెప్పగలుగుతారా? ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి, చెప్తారా? స్టేట్మెంట్ నెంబర్ 1. ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ కంట్రీ. Very good, Ramu. Statement number 2. India is a pure federation. India is a pure unitary. India is a unitary country. Which of the following statements is correct? A, all, B, 1 and 4 only, C, 2, 3 only. No, Polistan. D, 2, 3, 4 only. Which of the following is correct? Shall I give the poll? Are you ready with the poll? If you are ready, I will give. Manish, I will come back to your statement. There is a small mistake in that. %84. Amma, is India a pure federation? Is India a pure federation? Is India a pure unitary? As Manish mentioned, India is a... No, you are correct, Manish. Let me explain your statement. India is a federation with unitary features. Correct? India is a federation with unitary features. Ante kadan, correct? Manish, what is the flaw I saw in that? India, you told India is a quasi-federal
with tilted towards unitary. When you say quasi-federal, it means of federal only, na? Are you getting my point? So it is not quasi-federal tilted towards unitary. It should be India is a federation tilted towards unitary. Understood now? Understood now? That's it. No problem, no problem. So India is a democratic country, republic country. India is a federal country, not pure. India is not a presidential. Okay? Very good. Manish. Sir, governor discretionary power ki inka advised by the CM ki conflict hoste, whatever Constitution of India says, that will be the final. Constitution of India says governor discretionary power, governor discretionary power. Wherever Constitution says governor shall listen to CM, he will listen. Wherever Constitution says it's governor discretion, they have to follow. If they are not following, Supreme Court of India Jindabad. Are you getting my point? Yeah, it should be binding. Discretionary power is not binding. As per the Constitution, if something is discretionary, CM has no say on it. CM has no say on it. Okay? ఉన్నారండి కాశీ విశ్వనాథ్ గారు? ఏమన్నాను ఇక్కడ? 2 years రాజ్యసభలో the term cannot be more than 6 years. కానీ ఖచ్చితంగా 1/3 of the members shall retire every 2 years. కదా అంతే కదా, ఇదే కదా చెప్పుకుంది మనము క్లాస్లో. కానీ నేను ఎక్కడ కానీ రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ రీఎలెక్ట్ అవ్వద్దు అని చెప్పానండి? రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ రీఎలెక్ట్ అవ్వద్దు అని చెప్పాను. They can be re-elected. Why not they can be re-elected? They can be re-elected. Yes, clear? ఇది వేరేదమ్మా. 1/3 of the members అమ్మా. This is different. You are completely, I think now it is clear for you. ఉన్నారండి విశ్వనాథ్ గారు? ఐ ఎక్స్ప్లెయిన్ దిస్. ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ యూ గాట్ దిస్. విశ్వనాథ్ గారు ఉన్నారా? జి విశ్వనాథ్. President of India appoint judges. President of India remove judges. President of India appoint Prime Minister. President of India remove Prime Minister. ఈ స్టేట్మెంట్లో తప్పేమైనా ఉందా? ఈ స్టేట్మెంట్స్లో తప్పేమైనా ఉందా? ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. వాట్ ఎవర్ ది డ్రామా టు టేక్ ప్లేస్ విల్ టేక్ ప్లేస్. ఎలా అపాయింట్ చేస్తారు? ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయాలన్నా ఖచ్చితంగా రూలింగ్ పార్టీకే ఉండాలి. రైట్. పుట్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ది కామెంట్ బాక్స్. అవునండి, కరెక్ట్ అండి మీరు చెప్పింది. అవునండి, కరెక్టే అండి మీరు. ఓన్లీ అని ఎక్కడుందమ్మా? ఓన్లీ అని ఎక్కడుంది? ఇక్కడ ఓన్లీ అని ఉందా? ఇక్కడ ఓన్లీ అని ఉందా? ఇక్కడ ఓన్లీ అని లేదు కదండి. క్లియర్? ఇండియా ఇస్ ఏ అయితే ఏంటమ్మా ఇండియా సి ఫెడరేషన్ అండ్ యూనిటరీ అని అన్నాను. దీన్ని విడదీద్దాం. ఇండియా ఇస్ ఫెడరేషన్, ఇండియా ఇస్ యూనిటరీ. తప్ప? ఇలా రాయడం తప్ప? దీన్ని ఇండియా ఇస్ ఫెడరల్ అండ్ యూనిటరీ అని అన్నాను కదా. పోనీ ఇక్కడ ఇట్ ఈస్ ఫెడరల్ ఓన్లీ అని రాసాను ఇక్కడ నేను. ఎందుకు అంత పెద్దగా ఆలోచిస్తున్నారు? ఇలా ఆలోచిస్తే ఖచ్చితంగా తప్పు పెట్టి వస్తారు ఎగ్జామ్లో. జనరల్గా ఆలోచించాలి ప్లీజ్, జనరల్గా ఆలోచించాలి. ఓకేనా?
లేదండి, అవ్వలేదు. ఎన్జేఏసీ ఇంప్లిమెంట్లో లేదు. అవును, లేదండి, లేదు. 99వ రాజ్యాంగ సవరణ చట్టము 2015 ద్వారా ఇది తీసుకొచ్చారు. ఆర్టికల్ 50కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్టికల్ 50ని బేసిక్ స్ట్రక్చర్ కాన్స్టిట్యూషన్లో పెట్టి దీన్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేసింది. మనీష్, ఓకే. అవునండి, దీపిక కరెక్ట్ అండి. ఇండియా is a quasi-federal, meaning mixture of both federal features and unitary features. Okay. Okay. ఇప్పుడు ఎలా తీసుకున్నారు? ఆర్టికల్ 124 క్లాస్ 4, ఆర్టికల్ 124 క్లాస్ 5 ఇదేం చెప్పిందో దాని ద్వారా తీసుకుంటున్నారు. ప్లస్ ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేసులో ఏదైతే చెప్పారో దాని ద్వారా తీసుకుంటున్నారు. 2019లో మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాని ద్వారా తీసుకుంటున్నారు. ఓకేనా? దీపిక గారు ఉన్నారమ్మా? దీపిక గారు, క్వాజీ ఫెడరల్ అంటే, క్వాజీ అంటే ఆఫ్ అని. ఇండియాలో ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి, యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయని, రెండు ఉన్నాయి. కానీ రెండిట్లో ఎక్కువ ఏది ఉంది, ఎక్కువ పవర్ఫుల్ ఏంటి అంటే యూనియన్ అనమాట. సో ఇండియా ఈజ్ అ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ యూనియన్ అని అంటాము, అంతే. స్ట్రాంగ్ యూనియన్ అని అంటాం అనమాట. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? ఇండియా ఇస్ ఎ క్వాజీ ఫెడరల్, ఇట్ ఈస్ ఎ క్వాజీ ఫెడరల్. క్వాజీ ఫెడరల్ అంటే ఏంటి? ఇండియా ఇస్ బోత్ ఫెడరల్ అండ్ ఇండియా ఇస్ బోత్ యూనిటరీ, రెండు అని అర్థం అనమాట. బోత్ ఫెడరల్, బోత్ యూనిటరీ. లైక్ కెనడా కాదు, వి బాట్ ఇట్ ఫ్రమ్ కెనడా, కంప్లీట్లీ లైక్ కెనడా. What is the difference between motion and bill? Motion is something when we start class at 10:10. Bill is something when I show you first question. We put the bill in motion. We put the bill in motion. We put the class in action. Motion, action. Clear? Sharat Chandra. లేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. నమస్తే, జై హింద్, శుభరాత్రి. టుమారో వీ హ్యావ్ ఎ క్లాస్. ఓకే, మోస్ట్లీ ఉంటుంది లేదా ఐల్ టెల్ యూ వాట్ ఇట్. ఓకే, యా, జై హింద్ అండి, జై హింద్.